శ్రీ విద్యా ఛానల్ స్వాగతం అండి. ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ. అందరూ చక్కగా ఈ శ్రావణ మాసంలో సత్ఫలితాలు పొంది ఆ లక్ష్మీదేవి కటాక్షంతోటి అష్టైశ్వర్యాలతోటి మీరు తులతూగాలని కోరుకుంటూ చక్కగా మనం వీడియోలోకి వెళ్దాం. శ్రావణ మాసంలో వ్యూహాలక్ష్మిని ఎందుకు పూజించాలి, అసలు వ్యూహాలక్ష్మిని పూజించడం వల్ల కలిగే లాభాలేంటి, అమ్మవారి మూలమంత్రం ఏంటి, ఏ నైవేద్యం పెట్టాలి, ఎలా పూజించాలని ఈ వీడియోలో రాబోతున్నాయి. చక్కగా గమనించండి అమ్మా. శ్రావణ మాసంలో లక్ష్మీ స్వరూపాలు, అష్టలక్ష్మి స్వరూపం, వరలక్ష్మి స్వరూపం అందరం పూజిస్తుంటాం. అయితే వ్యూహాలక్ష్మి ఎవరు అంటే మనకి సాక్షాత్తు కలియుగ వైకుంఠేశ్వరుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలంలో ఉండే తల్లి లక్ష్మీదేవిని వ్యూహాలక్ష్మి అంటాం. అయితే ఈ లక్ష్మీదేవిని పూజించడం వల్ల శీఘ్ర ఫలితాలు, అంటే తొందరగా మనకి మన వ్యూహాలు, ఆలోచనలు, ప్లాన్స్ ఫలించి, వ్యూహం అంటేనే ప్లాన్. సో వ్యూహాలు, మన పథకాలు ఫలించి చక్కటి సత్ఫలితాలు పొందడానికి అమ్మవారి ఆశీస్సులు కావాలి. అమ్మవారి మూలమంత్రం పెడుతున్నాను, చక్కగా చూడండి. అయితే ఈ వ్యూహలక్ష్మి చేయడం వల్ల మనకి ధనయోగము, గృహయోగము, అలానే ప్రమోషన్సు, అన్నీ శుభాలు జరుగుతాయమ్మా. ఈ శ్రావణ మాసం మొత్తం అమ్మవారిని చక్కగా సాయంత్రం పూట ఈ వ్యూహాలక్ష్మి మహామంత్ర సాధన చేయటం వల్ల మీ వ్యూహాలన్నీ ఫలించి స్థిరలక్ష్మి, వక్షస్థలంలో ఉండే తల్లి స్థిరలక్ష్మి, ఆయన హృదయంలో ఉన్న దేవతని మనం పూజించడం వల్ల చక్కగా ఆయన సంతృప్తి చెంది వెంకటేశ్వర స్వామి కూడా మనకి చక్కటి కృపనిస్తాడు. చక్కగా ఈ మంత్రాన్ని పఠించండి, ఈ పూజా విధాన్ని ఫాలో అవ్వండి. నేను మీకు మొత్తం డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వీడియోలో కూడా పెడుతున్నాను. ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి అమ్మా. శ్రావణ మాసాలు అందరూ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ అందేలా చేయండి. మన సనాతన ధర్మాన్ని కాపాడండి. థ్యాంక్స్ ఫర్